కళిక తెలంగాణను బీఆర్ఎస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి పర్యటించారు. బంగారు పళ్లంలో కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం తగదన్నారు. ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట ప్రకారం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో 2 అమలు చేయడం జరిగింది. మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని గాలిన పెట్టే ప్రయత్నం చేసి సరైన పరిపాలన చేసి అన్నిటికి మించి ప్రజాస్వామ్యం ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకున్నారు. ఎందుకంటే స్వేచ్ఛా వాతావరణం గతంలో పరిస్థితి లేదు. ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రులైనా మంత్రులైనా కలిసే పరిస్థితి లేదు. ప్రభుత్వ పరిస్థితి లేకుంటే సెక్రటరీ కూడా గేట్లు బంద్ ఉంటుండే. ఎవరైనా ఎక్కడ దరఖాస్తు తీసుకుంటే